ఎక్కడో మీరు కరెక్ట్గా వాటిని జనాలకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఆ పబ్లిసిటీ వాళ్ళు చేసిన విధంగా మీరు చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యం అంటూ చెప్తున్నారు. ఎందుకని వెనకబడుతున్నారేమో అనిపిస్తోంది నాకు. లేదండి, ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పేటీఎం బ్యాచ్ని పెట్టుకుని వాళ్ళేమి నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం ఏదో నిస్వార్థంగా పనిచేసేటటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడండి అక్కడ. జగన్మోహన్ రెడ్డి విసిరేసే చిల్లర కోసం పనిచేసేటటువంటి పేటీఎం బ్యాచ్ అది. పెద్ద కాల్ సెంటర్ లాంటిది పెట్టుకుని పేటీఎం బ్యాచ్ కొంతమంది అక్కడ కూర్చోబెట్టి నడిపిస్తూ ఉంటారు ఈ ట్రోల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూడండి, ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రతి నెల 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి ఆయనే స్వయంగా ఇవ్వటమే కాకుండా 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 11 నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఇవాళ అక్కడ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. అంటే ప్రతినిత్యం ప్రజల్లో ఉండటం.